టాపిక్ ఏంటంటే సో కొంతమంది మనకు ట్రైనింగ్ అసలు ఎలా ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సో అక్కడ మూవ్మెంట్లు ఏంటి, సో ఎవరెవరికి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది జస్ట్ ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాం. సో అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ గురించి అనేది ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు. ఈ 2 weeks 1 or 2 week లోపల అనౌన్స్ చేస్తారు. సో మాక్సిమం ఏప్రిల్లో ఉంటుందని. సో ఓకేనా, సో కష్టపడి చదవండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎక్కువ సోది చెప్పను ఎందుకంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఓకే, క్లియర్గా వినండి కంప్యూటర్స్. మనకు మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 9 నెలలు ఉంటుంది. సో 9 నెలలు, ఈ 9 నెలల తర్వాత ముందు మనకు బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ బేసిక్ ట్రైనింగ్లలో సో ముందు ఏం చేస్తారంటే మీకు ముందు అసలు పోలీస్ అంటే ఏంటి, ముందు దీనికంటే ముందు ఇప్పుడు మనకు 2 కేటగిరీలే కదా భర్తీ అవుతుండేది. ఒకటి సివిల్, 2 ఏపీఎస్పీ. సో సివిల్ వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు, డిపిఓ ఉంటాయి, డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, డిటీసీ అంటారు, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లు అంటారు. సో వీళ్ళను డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటారు. సో రిమైనింగ్ ఏపీఎస్ వాళ్ళను బెటాలియన్ ట్రైనింగ్లో పెడతారు. సో ఇద్దరికి ఒకటే ట్రైనింగ్ పీరియడే, ఇద్దరికి ట్రైనింగ్ ఒకటే, బట్ వేరు వేరు ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఈ బేసిక్ ట్రైనింగ్ మూవ్మెంట్లలో సివిల్లోకి వచ్చేసరికి ఒక 3 నెలల లోపల ధీర చెల్లు, దేగ్ చెల్లు, సలాం చేస్తూ సో కొద్దిగా వెపన్ గురించి అనేది సో క్లాసెస్ ఉంటుంది అనమాట. ఎలా ఫైరింగ్ చేయాలా, ఏం కదా, ఎట్లా అని. సో థియరీ వెపన్ అనేది కొంచెము జస్ట్ వీళ్ళకి ఒక 30-40% వరకు ఉంటుంది. సో రిమైనింగ్ అంతా నాలెడ్జ్ అంతా వీళ్ళది సెక్షన్ల గురించే ఉంటుంది. సో ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో బయట పబ్లిక్తో వీళ్ళు మమేకమయ్యి సో మొత్తం అంతా చేస్తూ ఉంటారు కాబట్టి సో ఎక్కువ వరకు వీళ్ళకి సెక్షన్ల గురించే అవగాహన. క్లాసులు, థియరీ క్లాసులు ఎక్కువ ఉంటాయి అనమాట. సో పీరియడ్ డ్రిల్ అనేది మూమెంట్ తక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ వచ్చేసరికి వీళ్ళకు థియరీ క్లాసులు ఎక్కువ సివిల్ వాళ్ళకు. ఓకేనా, సో వీళ్ళకి కంప్లీట్ సివిల్ వాళ్ళది. దీంట్లో డౌట్స్ ఏదైనా ఉంటే మీరు పెట్టండి, ఎందుకంటే లెంతీగా అవుతుంది, నేను మళ్ళీ కొంచెమే షార్ట్లో పెడుతున్నాను. ఓకేనా, సో రెండోది ఏపీఎస్పీ. సో ఏపీఎస్పీ వచ్చేసరికి ఒక బాగా పొద్దున్న లేస్తే వీళ్ళకు బాడీ ఫిట్గా ఉండాలి కాబట్టి పొద్దున్న లేస్తే బెటాలియన్లలో సో వివిధ రాష్ట్రాలలో, స్టేట్లలో, డిస్టిక్లలో, విఐపీల దగ్గర, గవర్నరీల దగ్గర సో మెయిన్ వాళ్ళ దగ్గర మన డ్యూటీలు ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఫిట్గా ఉండాలి కాబట్టి ఐఎస్డబ్ల్యూ, ఇంటెలిజెన్సీ, ఆక్టోపస్, గ్రేహౌన్స్ సో ఇట్లా వివిధ సెక్టర్లలో మనము డ్యూటీలకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసం కాబట్టి ఎక్కువ థియరీ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఓకేనా, సో ఈ గ్రౌండ్ వర్క్ కూడా మళ్ళీ మీకు వెపన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా అనేది వెపన్ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి మనకు. సో ఏపీఎస్పీకి ఇది కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఈ 9 నెలల పీరియడ్లో 3 నెలలు మీకు బాగా రన్నింగ్ గురించి అది మొత్తం ఇక్కడ సివిల్ కానీ ఏపీఎస్పీ మంచి బేసిక్ రన్నింగ్ ఇస్తారు. బాగా ఎలా పరిగెత్తాలా, ఎలా చేయాలా, ఎక్సర్సైజ్లు, డ్రిల్ మూమెంట్స్ ఇవల్ల ఉంటాయి. సో ఎట్లా మరి అన్న అంటే కదా సో జాగ్రత్తగా చేసుకోవాలి బ్రదర్. మనకు ఒక 20 మంది నుంచి 25 మంది లోపల ఒక సెక్షన్గా తయారు చేస్తారు. సో ఒక సెక్షన్ తయారు చేసి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, ఆ ఇన్స్ట్రక్టర్ కింద మళ్ళీ ఇంకొక జూనియర్ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. సో వీళ్ళు మిమ్మల్ని మొత్తం 9 నెలల ట్రైనింగ్ సెక్షన్ అయిపోయేంత వరకు మీరంతా వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటారు, ఇన్స్ట్రక్టర్ హ్యాండ్ ఓవర్లోనే. సో వాళ్ళు ఎలా గైడ్ చేస్తే సో మీరు వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే సివిల్ వాళ్ళకు మరి పెద్దగా కాంపిటీషన్ అనేది వెపన్ మీద ఉండకపోవచ్చు. సో అక్కడ కూడా ఉంటుంది. సో చెప్తాను అది ఏంటనేది. ఏపీఎస్పీ మాత్రం షూర్గా ఎంత వెపన్ గురించి కానీ డ్రిల్ మూమెంట్స్ కానీ ఎంత నేర్చుకుంటే అంత మంచిది అనమాట. సో ఎందుకంటే ఎక్కువ పెరేడ్స్ కానీ ఇప్పుడు ఆగస్ట్ 15th కానీ, జనవరి 26 కానీ, కమామినేషన్ పీరియడ్ అంటే పోలీస్ అమరవీరుల దినోత్సవం, ఇదే కాక ఎక్కడైనా విఐపీ దగ్గర గార్డ్ డ్యూటీలు కానీ సో మోరవర్ ఎక్కువ వెపన్తోనే ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సో పెళ్ళి అయితే వైఫ్ ఎలాగనో ఏపీఎస్పీలో వెపన్ అలా ఉంటుంది అనమాట వెనకంబడి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మీకు మెయిన్ ఏంటంటే సివిల్ అయినా ఏపీఎస్పీ అయినా అన్న 9 నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటన్నా అంటారు కదా. సో 9 నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత సపోజ్ నీకు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది. ఈ 10 ఏళ్ళ సర్వీస్లోనే నీకు ప్రమోషన్ వస్తుంది. సార్ నేను ఇంకో మీకు డౌట్ ఉంటుంది కదా, నేను మరి 10 ఏళ్ళ సర్వీస్ వచ్చింది ఇంకా కానిస్టేబుల్ లేనా, మాకేంటి ప్రమోషన్ లేదని. సో అప్పుడు ఈ 10 ఏళ్ళ తర్వాత ఈ ప్రమోషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రమోషన్ అనేది ఇప్పుడు మీ బ్యాచ్లో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 2026 బ్యాచ్ మీద అనుకుందాం. సో మీరు 2026 బ్యాచ్ అని పిలుచుకుందాం మిమ్మల్ని. మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత అంటే 2035, 2033 సో ఈ టైప్లో మీకు ఆ ప్రమోషన్ వచ్చిందనుకో, ఈ ప్రమోషన్ మీ బ్యాచ్లో ఇప్పుడు ఉండేది 6100 ఏపీఎస్పీ తీసేస్తే సివిల్.
సో ఎవరి వాళ్ళకు చెప్పుకుందాం, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనమాట. మీరు జస్ట్ క్యాచ్ చేయండి. మీ బ్యాచ్లో ఇప్పుడు ఎవరైతే ఇండోర్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్లో సంబంధించి మళ్ళీ మీకు లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది అనమాట. నేను ఎక్కువ చెప్పట్లేదు, లాస్ట్లో మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడతారు. 9 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు అనమాట. ఆ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి స్కోర్ వస్తుందో సో అదే స్కోర్నే మీరు వచ్చిన తర్వాత బీటెక్ ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత అది ఏపీఎస్ అయినా సరే, సివిల్ అయినా సరే, వాళ్ళను సీనియారిటీ కూర్చోపెడతారు అనమాట. సపోజ్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఉన్నాను. సో మా ఫ్రెండ్కి ఏమో ట్రైనింగ్లో ఇద్దరం సివిల్ కానిస్టేబుల్ ఉండొచ్చు, ఇద్దరం కూర్చో ట్రైనింగ్ చేయించవచ్చు, లేదంటే ఇద్దరం ఏపీఎస్ పై ఉండొచ్చు. మా ఇద్దరికి ఏమైంది, మా ఊడికి ఏమో ఏ అనేతోనికి ఏమో మార్కులు 100కు 90, 95 వచ్చినాయి. సో నాకేమో బి అనే వ్యక్తికి 100కు 70, 60 వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ మార్కులు వీడికి వచ్చేవాటి, వీడు సీనియారిటీలో ఉంటాడు, సేమ్ బ్యాచే కానీ వీడికి తొందరగా సీనియారిటీలో వస్తాడు, తొందరగా ప్రమోషన్ వీడికి వస్తుంది. సో నేను ట్రైనింగ్లో కొంచెం ఇంకేదో ఉద్యోగం వచ్చింది లేదా బాబు, ఏదో ఆడుకుందాంలే, పడుకుందాంలే, తిందాంలే, మామూలు రొటీన్ లైఫ్ అయిపోయింది. సో చదగల ఏదో ఉంది ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత వీడినేమో ఫస్ట్ ప్రమోషన్ పిలుస్తారు హెడ్ కానిస్టేబుల్గా. ఈడ రేపు మళ్ళీ నీకు డ్యూటీ వేస్తాడు, ఇతనే మళ్ళీ నీకు రేపు డ్యూటీ వేస్తాడు, నువ్వు వాడి కింద మళ్ళీ ఉద్యోగం చేయాలి. అలాగే ఒక్కసారి ప్రమోషన్ లిస్ట్లో ముందర ఉన్నాడు అంటే సో అది అట్లా అంచనాలుగా ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఏఎస్ తర్వాత ఏఎస్ఐ, ఇట్లా వచ్చే కొద్దీ ప్రమోషన్ వచ్చే కొద్దీ అతను ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. అందుకోసమనే మీరు ఏం చేస్తారంటే, ఇది మాకు తెలియదు, సో అందుకోసం మీకు చెప్తాను అనమాట. ఏపీఎస్ పైన సరే, ఏఆర్ అయినా సరే, ఇండోర్ అవుట్డోర్ అని 2 టెస్టులు పెడతారు. ఈ 2 టెస్టులు పెట్టిన తర్వాత మనకు 400కో 500కో ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఇండోర్ అవుట్డోర్ 2 కలిపి. సో ఇందులో బెస్ట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో ట్రైనింగ్ సెంటర్లో, ఆ ట్రైనింగ్ సెంటర్నే సీనియారిటీ కూర్చోపెడతారు. కాబట్టి వాళ్ళకి తొందరగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అనమాట. ప్రమోషన్ ఎక్కువ తొందరగా వస్తే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కసారి ప్రమోషన్ తొందరగా వచ్చింది మొదలు పెడితే సో ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవల్ల మారిపోతూ ఉంటాయి అనమాట. అదే లేదనుకో, మనం ఇంకేదో ఉదయం వచ్చింది ట్రైనింగ్ సెంటర్లో పాడుకొని తిరుగుతున్నాం అనుకో, సో మళ్ళీ ఇది వెనకబడిపోతాం అనమాట. మన కాడికి వాడు ముందర వెళ్ళిపోతుంటాడు, వాడికి హెడ్ కానిస్టేబుల్ వచ్చింది, వాడికి ఒక్కసారి ప్రమోషన్ వచ్చిన తర్వాత మనకు ఇంకా ప్రమోషన్ రావడానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, ఇంకా ఎన్ని ఏళ్ళని పట్టొచ్చు, చెప్పలేము అనమాట అది ఒకసారి అనేది. అందుకోసం కాబట్టి ట్రైనింగ్ సెంటర్లో శ్రద్ధగా కూడా చదవండి, ఓకేనా. అక్కడ ఉండే అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ సో బెస్ట్ మార్క్స్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. అట్లా తెచ్చుకుంటేనే మీకు తొందరగా ప్రమోషన్ లిస్ట్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయంటే సో కామెంట్లో పెట్టండి. సో ఖచ్చితంగా మ్యాక్సిమం మీకు రిప్లై ఇస్తాము. ఇంకేంటి, సో కాకపోతే ట్రైనింగ్ సెంటర్లో చాలా జాగ్రత్తగా కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ తాళ్ళు ఎక్కేది ఉంటుంది, దుంకేది ఉంటుంది. కాబట్టి అక్కడ ఇన్స్ట్రక్టర్ సార్ వాళ్ళు ఒకసారి డెమో చూపిస్తూ ఉంటారు. సో ఆ డెమో ప్రకారం చూసుకుంటూ ముందుకెళ్ళండి. ఎక్కడ ఎవరు కూడా దెబ్బలు తగిలించకుండా 9 ఏళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రావాలి, ఓకేనా. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాం కమాండర్స్. బాయ్, జై హింద్.